ఎలక్షన్స్లో చంద్రబాబు నాయుడు చేసినటువంటి హామీని అవునా ఇలా వెళ్ళిపోతాడు డైరెక్ట్ రెడ్డి దాన్ని బట్టి ఏ రాజకీయ పార్టీకైనా జనరల్గా ప్రజలు రేటింగ్ ఇస్తారు. అలాగే మోడీ సర్వేలో కూడా ప్రజలు రేటింగ్ ఇచ్చారు. ఈ పబ్లిక్ రేటింగ్లో మన ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారికి 13వ స్థానం ఇచ్చారు పాలనలో. ఆ ప్రక్కనే ఉన్నటువంటి తెలంగాణలో నెంబర్ 1 రేటింగ్ ఇచ్చారు. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది, మాటలు ఎక్కువ చెప్పడం, పోకిరి వాగ్దానాలు చెప్పడం తప్ప క్రియాశూన్యం. కాబట్టి అడ్మినిస్ట్రేషన్లో సింగపూర్ అంటారు, ఆయన మలేషియా అంటాడు, జపాన్ అంటాడు, ఇంగ్లాండ్ అంటాడు, చాలా విదేశీ పేర్లు చెప్పి ప్రజలకు టోకరాగొట్టుకుపోతున్నారే తప్ప వాస్తవిక దృక్పథంతో ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా విభజన జరిగిన తర్వాత మనం నష్టపోయినటువంటి ఫ్యాక్టర్స్ ఏవి, ఆ ఫ్యాక్టర్స్ ఎలా ఓవర్కమ్ కావాలి అని ఒక ప్లాను, ఒక వ్యూహం ప్రకారం మీరు మోడీ గారితో జోడీ కట్టున్నారు, జత కలిపారు. మీరు ఇవాళ టోటల్గా మీరు కోalition గవర్నమెంట్లో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళ మంత్రులు మీ క్యాబినెట్లో ఉన్నారు, మీ మంత్రులు వాళ్ళ క్యాబినెట్లో ఉన్నారు. ఎంతో శరవేగంతో ముందుకు అభివృద్ధి తీసుకుని వెళ్లాల్సినటువంటిది పోయి ఇవాళ రూలింగ్లో 13వ స్థానానికి మీరు వచ్చారంటే చాలా దారుణమైనటువంటి పరిస్థితి. ఇంకా మీరు రాను రాను ఈ పాలన ఇంకా దిగజారిపోతుంది. ఆయనకి ఇంకా విశ్వసనీయత కోల్పోయినాడు. అక్కడ మోడీ దగ్గర కానీ ఇక్కడ ప్రజల దగ్గర కానీ విశ్వసనీయత కోల్పోయినటువంటి ముఖ్యమంత్రి కానీ లేదు. ఏ నాయకుడైనా చివరికి 0 పాయింట్కి చేరుకుంటారు. మీకు ఇవాళ ఎన్నికల నాటికి చంద్రబాబు నాయుడు గారు 0 రేటింగ్కి చేరుకుంటారు. కాబట్టి ఈ విధమైనటువంటి పాలన ముందు కన్నడ జరగలేదు, ఇక ముందు కూడా జరగదు. అన్ని అబద్ధాలు, అన్నీ మొత్తం టోటల్గా మాయిల్ పకీర్ మాదిరిగా మసిపూసి మారేడికాయ చేస్తున్నారే తప్ప ఈయన వాస్తవికంగా ఉన్నటువంటిది ఆయన తెలుసుకొని ప్రజలకు నచ్చజెప్పి దాని మీద ప్రజల్ని సమీకృతం చేసి మీరు కలిసి రండి అనే అప్పీల్ ఎంతవరకు ఇవ్వలేకపోయినారు.